లేనాయన ఇలా కూర్చో. కుమారా శ్రీరామ, నిన్ను పట్టాభిషిక్తుణ్ణి చేసి నీ పరిపాలన చూసి మురిసిపోవాలని నా మనస్సు విళ్ళూరుతుంది. ఈ విషయం సభాముఖంగా తెలియపరచడానికి నిన్నెక్కడకు పిలిపించాను నాయన. తండ్రి, మీ ఆజ్ఞాబద్ధుడనే కాని మరికొన్నాళ్ళు మీ పరిపాలనలో అనుభవం గడించే అవకాశం కోరుకుంటున్నాను. సకల ధర్మమూర్తి, దయానిధి, నీకు పరిపాలన అనుభవం కావాలనా శ్రీరామ? రామచంద్రుడు మాకు రాజు కావాలి. మా తండ్రి గారి చల్లని పరిపాలనలో మీరందరూ సుఖపడుతూనే ఉన్నారు కదా. ఆ చల్లని ప్రభువు కనిన సుగుణ రాశిని నీ పరిపాలన కూడా అనుభవించి ఆనందించాలని ఆశపడుతున్నాము శ్రీరామ. నాయన రామ, రేపే నీ యువరాజ్య పట్టాభిషేకం. వశిష్ఠ మహర్షి, అభిషేకమునకు అఖిల పుణ్యతీర్థములు తెప్పించు. సుమంత్ర, శ్రీరామ పట్టాభిషేక మహోత్సవమునకు ఈ అయోధ్యా నగరమును అఖండ వైభవోపేతముగా అలంకరించండి. చిరంజీవి, శ్రీరామ, ఒకప్పుడు అమ్మ ఒడిలో ఆడుకునే పసిబిడ్డం రేపు బంగారు సింహాసనం అలంకరించబోతున్నా. ఇంతకంటే అదృష్టం ఏ తల్లి నోచుకుంటుందయ్యా. మా కోడలేది ఇంకా అత్త కొంగు పట్టుకు తిరిగే కొత్త కోడలు కాదమ్మా, పట్టపురానివి కాబోతున్నా. శ్రీరామ, శ్రీరామ, రేపటి మహోత్సవానికి ఈ తరుణం నుండి మీ దంపతులు దీక్ష వహించాలి, ఉపవాస వ్రతం పాటించాలి. ఉపవాసమా? పసివాళ్లు ఉండగలరా మహర్షి? అమ్మ మనస్సు అలా అనిపిస్తుంది, కానీ దీక్షా నియమం పాటించాలిగా. తమ ఆజ్ఞ తప్పక పాటిస్తాం గురుదేవా. మహేంద్ర, కొత్తగా సంభవించిన ఆపదలేమీ లేవు కదా? దేవా, రావణవధ నిమిత్తము శ్రీ మహావిష్ణువు రాముడై జన్మించాడే. ఇప్పుడు అయోధ్యలో రాజై కూర్చుంటే మా కష్టాలు ఎలా తీరగలవు? మానవ బుద్ధులకు ప్రేరేపకురాలు సరస్వతి, అదిగో ఆమెనే అడగండి. అమ్మా వాగ్దేవత, రాముని చేత రావణ సంహారం జరిపించే మార్గం అనుగ్రహించు తల్లి. మీ కోరిక సిద్ధింపగలదు మహేంద్ర. వెర్రిదాన, ఒక్కహారమే బహుమానంగా ఇచ్చానన్న కోపమా? నా రాముడు రాజవుతున్నాడన్న చల్లని మాట చెప్పిన నీకు ఏమిస్తే ఈ రుణం తీరుతుంది? నాకేమీ ఇవ్వక్కర్లేదు గాని ముందు నా మాట విను. నువ్వు రాముని మందిరానికి వెళ్ళి నా మాటగా చెప్పు. రేపటి మంగళ స్నానాలు నా మందిరంలోనే జరగాలి. పట్టాభిషేకోత్సవం నా పర్యవేక్షణలో నిర్వహింపబడాలి. రాముడు రాజైతే నువ్వేమవుతావో తెలుసా? రాజమాతనవుతాను. నా రాముడు బంగారు సింహాసనం మీద కూర్చుంటాడు. మా పెద్ద కోడలు సీతమ్మ ఎడమ పక్కన కూర్చుంటుంది. భరత లక్ష్మణ శత్రుఘ్నులు ఛత్ర చామరలు పట్టుకుని నిలుస్తారు. అప్పుడు కౌశల్య రాజమాత అవుతుంది. నువ్వు నీ సవతికి దాసి అవుతావు. మంథరా, ఏమన్నా? సవతికి దాసేనవుతానా? కాక పరాయి తల్లి గన్న కొడుకు రాజైతే నువ్వు రాజమాతని కులుకుతావా? నీ పుట్టింటి నుంచి వచ్చిందని నువ్వు రాజమాత అవుతావని అప్పుడు ఆశలు పట్టుకున్నాను. నా ఆశలన్నీ అదుపాలు చేసేసావు. లేదు, మరి భరతుణ్ణి రాజుని చేయమంటాను. మహారాజు నా మాట కాదనడు. అలా అనుకునే ఎంత మోసపోయావు. ప్రతిదీ మహారాజు నీతో చెప్పకుండా చేయడలేదానివే. రాముడిని రాజుగా చేస్తున్నాను ముందుగా నీతో ఒక్క మాట చెప్పాడా? ఊళ్ళో ఇంత ఉత్సవం జరుగుతుంటే కనీసం భరతుడి కబురైనా పెట్టాడా? ఆ మహారాజు కడుపులో ఎంత విషం ఉందో నీకేం తెలుసు? మహారాజు నన్నే ఇంత మోసం చేస్తాడా? దేవాసుర యుద్ధంలో ఇచ్చిన 2 వరాలు ఇప్పుడు కోరుకుంటాను. రాముణ్ణి 14 ఏళ్లు అడవులకు పంపిస్తాను. భరతుణ్ణి రాజును చేస్తాను. కాదు కూడదంటే ఆడిన మాట నిలబెట్టుకోవడం కోసం ఆడిని అమ్ముకున్న హరిశ్చంద్ర వంశం మీద జ్ఞాపకం చెయ్యి. వరాల ఉచ్చుల్లో బంధించు. పట్టాభిషేక విషయాలు మాట్లాడుతూ
మహారాజు ఈ రాత్రి కౌసల్య మందిరంలోనే ఉంటాడేమో. కళ్ళబొల్లి మాటలు చెప్పి నేను ఇంకా మోసం చేయడానికి ఈ రాత్రికి ఇక్కడికే వస్తాడులే. రేపటి నుంచి నీ మొహం చూడు. మంథరా, పంతానికి వస్తే పగపట్టిన నాగుపామే ఈ కైక. ఏమి రాముడు రాజ్యం విడిచి అడవులకు వెళ్ళాలా? భరతుడు రాజు కావాలా? నీచురాలా, నీకు మైకం కమ్మిందా, మతి తప్పిందా? లోకోత్తర సంస్కారవతమని మోసపోయి బాస చేసేందుకు నోటికి వచ్చినట్టు వరాలు అడుగుతావా? నిన్ను కన్న తల్లి కన్నా భక్తి భావంతో చూసే రాముడు ఏ నేరం చేశారని అడవులకు పోవాలి? నా రాముడు సకల సద్గుణాభిరాముడు, నా కన్న తండ్రి అడవులకు పోడు పోనివ్వడు. అయితే ఆనాడిచ్చిన వరాల మాట ఏమిటి? ఇప్పుడు కాదని అసత్య దోషానికి పాల్పడతారా? ఆడిన మాట నిలబెట్టుకోవడానికి ఆలినే అమ్ముకున్న హరిశ్చంద్రాది మహారాజుల వంశంలో పుట్టి ఆ వంశ ప్రతిష్టకే కళంకం తీసుకొస్తారా? సత్యవాక్య పరిపాలనమనే యజ్ఞంలో నన్ను బలి పశువును చేస్తున్నావు కైక. తప్పించుకు పారిపోతామంటారా? అది మీ ఇష్టం. వరాలివ్వనని ఒక్క మాట అనండి, మళ్ళీ మాట్లాడను. కైక, నన్ను నిస్సహాయుని చేసి చిత్రవధ చేస్తున్నావు. పట్టాభిషేక ముహూర్తమే శ్రీరామ వనవాస ప్రయాణ ముహూర్తం. పాపాత్మురాల, నీవు భార్యవు కావు, భరతుడు నా కుమారుడు కాడు. జ్యేష్ఠుడు, రాజ్యార్హుడు, ధర్మమూర్తి అయిన రామచంద్రుని పిలిచి నిన్ను పట్టాభిషిక్తుని చేస్తాను అన్న ఈ నోటితో అడవులకు పోరా తండ్రి అని ఎలా చెప్పగలను? లేదు, చెప్పలేను, చెప్పను. కుమార లక్ష్మణ, సుముహూర్తం సమీపిస్తున్నది. సుమంత్రుల వారు తండ్రి గారి దగ్గరికే వెళ్ళారు గురుదేవ. అన్న శ్రీరాముడు అలంకరణలో ఉన్నారు. సీత, ఎంతసేపు ఇలా కదలక కూర్చోమంటావు? కన్నుల పండుగగా మిమ్మల్ని అలంకరిద్దామని ఆశపడ్డాను. లోకమోహనమైన మీ రూపానికి ఏ హారము అలంకరణ కాలేకపోతున్నది. ఏం చేయను ప్రభు? నాకు నిండుతనం తెచ్చే ఆభరణాన్ని మరచావు దేవి. అది ఏది ప్రభు? చెబుతాను, దగ్గరకు రా, కూర్చో. అదెవరు ప్రభు మీ వక్షస్థలంలో? అలంకరణ పారవశ్యంలో నిన్ను నీవే మరచావు. నీ నీడ సీత. రామునికి నిండుతనం కూర్చే ఆభరణానివి నీవే. ప్రభు, సుమంత్రుల వారు. శ్రీరామ, నిన్ను తక్షణం తీసుకురమ్మని మహారాజు కైకమ్మ ద్వారా నన్ను ఆజ్ఞాపించారు. పిన్నత్త గారికి ప్రియమైన పుత్రులు మీరు. ఈనాడు వారి ఆనందానికి అవధరుండవు ప్రభు. అవును, మా తల్లి కైకమ్మ చల్లని దీవెన పొంది వెంటనే వస్తాను దేవి. మహాత్మా, పదండి. నన్ను చూడగానే ఆదరంతో చేరబిల్చే తండ్రి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు తల్లి? నా వల్ల ఏమైనా అపరాధం జరిగిందా అమ్మా? ఇస్తానన్న వరాలివ్వలేక, ఆడిన మాట తప్పలేక ఆవేదన పడుతున్నారు నాయన. వరములిచ్చేది సర్వస్వతంత్రులైన మా జనకులు. అడిగినది అమృతమూర్తివి మా అమ్మవు నీవు. అంత ఇవ్వలేని వరాలేమన్నావు తల్లి? 14 ఏళ్ల పాటు నీ వరణ్యాలకు వెళ్ళడం, భరతుడు రాజు కావడం, అంతే నాయన. ఇందులో బాధపడవలసిన అవసరమేముందమ్మా? నా తమ్ముడు భరతుడు రాజు కావడం నాకు మహాభాగ్యం కాదా? తండ్రి, మీ అనుగు బిడ్డను నన్ను ఈ మాత్రం ఆజ్ఞాపించడానికి ఆలోచన ఎందుకు?
ఆనందంగా అడవులకు వెళ్ళొస్తాను. వద్దు నాయన, వద్దు. ఈ కైక వరాలకు నేను సమ్మతించను. నన్ను విడచి అడవులకు వెళ్ళవద్దు తండ్రి. నీవు లేనిదే నేను జీవించలేను నాయన. సత్యధర్మవృతులని కీర్తిగన్న మీరు పుత్ర వ్యామోహంతో ఇచ్చిన వరాలు కాదనడమా తండ్రి? 14 ఏళ్ల అరణ్యవాసం 14 గడియలుగా గడిపి రాగలను. ఆశీర్వదించండి తండ్రి. అభిషేక ముహూర్తానికి అరణ్యానికి బయలుదేరాలి. నారచీరలు సిద్ధపరుస్తాను, ఆలసించకు. అలాగే తల్లి. అమ్మ కౌసల్యకు చెప్పి ఇప్పుడే వస్తాను. తండ్రి, నిన్ను కనీ పెంచింది కారడవులకు అర్పించడానిక? నీవు అడవులకు వెళ్లితే ఈ అమ్మ బ్రతికొట్టగలదా? నీ బదులు నేను అరణ్యవాసం చేస్తాను. నీ వెళ్ళొద్దు తండ్రి. అమ్మా, నా మీద వాత్సల్యంతో అంటున్నావు కాని తండ్రి ఆజ్ఞ పాలించడం తనయుడి ధర్మం కాదా? అయితే కన్న తల్లిగా నేను ఆజ్ఞాపిస్తున్నాను. నీవు అడవులకు వెళ్ళడానికి వీల్లేదు. భర్త మాటకు ఎదురు చెప్పని పరమసాధ్వి మా అమ్మ. ఆశీర్వదించి పంపమ్మా. 10 ఆ పైన 4 ఏళ్ళు. ఇంతే కదమ్మా. ఆ మరుక్షణమే నీ చల్లని చూపుల్లో నిలవనా తల్లి. సున్నితంగా ధర్మాలు చెప్పి వెళ్ళదలిచావా నాయన? నిన్ను విడిచి నేను ఒక్క క్షణమైనా ఉండగలను? నీవు లేని అయోధ్య నాకు అరణ్యమే తండ్రి. నేను నీ వెంట వస్తాను. ఆవేశంలో అంటున్నావు కాని నీ వంటి ఉత్తమ ఇల్లాలికి భర్త సేవకు మించిన పరమ కర్తవ్యం ఏముందమ్మా? ఆశీర్వదించు తల్లి. మాటలతో నన్ను కట్టివేస్తున్నావా తండ్రి? రామ, శ్రీరామ, ఆ రంగనాథుడే నీకు రక్ష, ఆ సూర్య భగవానుడే నీకు రక్ష, అనంత కోటి దేవతలు నీకు రక్ష. రామ, శ్రీరామ.